హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలామందికి నాన్ వెజ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇష్టమైన కర్రీ బోటి కూర అండి. ఇది ఫ్రెష్గా మా ఇంటి దగ్గరే షాప్లో నుండి తీసుకొచ్చాము. దాన్ని నేనే క్లీన్ చేశాను కూడా, కాకపోతే నాకు క్లీనింగ్ వీడియోకి కొంచెం టైం అడ్జస్ట్ కాక చేయలేదు. లేకపోతే చాలామందికి అసలు క్లీనింగ్ ప్రాసెస్ కూడా తెలియదు. అది పెడదామని అనుకున్నాను. మరొకసారి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ వీడియోను కూడా అప్లోడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే నేను బోటి కూర కొంచెం గ్రేవీ టైప్ లాగా చేశాను. దాన్ని ఇప్పుడు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తున్నాను. చూడండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. అద్భుతమైన రుచి ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి ఏంటి అని అంటే, ఫస్ట్ మొత్తం మనం బోటి అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని మంచిగా కడిగేసి పెట్టేసుకోవాలండి. అది అసలు మనం బోటిని ఎంత మంచిగా గడిగితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అందులో ఏ మాత్రం ఆ కసర్ లాంటిది కానివ్వండి, ఆ పైన పొట్టు లాంటిది కానీ మనం వదిలేస్తే దాని టేస్ట్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి బోటిని కడుక్కునే విధానాన్ని బట్టి మనకు కర్రీ అనేది టేస్ట్ అనేది డిఫరెంట్ చేంజ్ అవుతుందండి. కాబట్టి ఎప్పుడైనా కానీ బోటిని మంచిగా నీట్గా క్లీన్గా కడుక్కోవాలి. తప్పకుండా నేను ఆ వీడియో కూడా ఒకసారి షేర్ చేస్తాను వీలు చూసుకొని. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకు ఒక కుక్కర్ గిన్నె తీసేసుకొని అందులో మనకు మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో బగారాకు కానీ సాజీర లవంగాలు ఇలాచి అవన్నీ ఆయిల్లో వేసేసుకొని వేగిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయేదాకా వేగిన తర్వాత ఈ బోటి ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసేసుకొని మంచిగా అందులో కలిపేసుకొని ఉప్పు పసుపు వేసి కలపాలండి. ఇది ఇందులో నుండి వాటర్ మొత్తం బయటకు వచ్చి అవి మొత్తం మగ్గేలాగా కలపాలి. అలా కలిపితేనే మనకు అది గ్రేవీ అనేది మంచిగా కర్రీ అనేది బాగుంటుంది టేస్ట్. అది అలాగా ఉండగానే మనం అన్నీ వేసేయకూడదు. ఈ టైంలోనే మనకు మొత్తం అందులో నుండి వాటర్ అనేది వచ్చేసి బయటకు అది మొత్తం ముక్కలు అనేటివి మంచి ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. అలా మొత్తం మనం కడిగేసుకొని మంచిగా వేసేసుకొని అవన్నీ వేసుకోవాలి. అట్లా కొంచెం మొత్తం మనకు అందులో నుండి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్లో పైన కనిపిస్తున్న టైంలో అప్పుడు మనం కొంచెం కారము ఉప్పు వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకు కారం అనేది మసాలాలు అనేవి అన్నీ మనకు ముక్కలకి మంచిగా పట్టేసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా కూడా నేను యాడ్ చేశాను. మీకు మటన్ మసాలా ఉంటే కూడా వేసేసుకోవచ్చు. నేను ఎక్కువ మసాలాలు యూజ్ చేయను, నార్మల్గానే వేస్తాను కాబట్టి నేను వేసుకోలేదు. ఓన్లీ గరం మసాలా మాత్రమే యూజ్ చేశాను. అలా వేసేసుకొని మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఇట్లా మొత్తం పట్టేసుకుంటుంది. ఇప్పుడు మనకు ఎంత కన్సిస్టెన్సీ అయితే మనకు గ్రేవీ టైప్ కావాలో అంత వాటర్ అంటే మీకు కొంచెం సూప్ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో వేసేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ క్వాంటిటీలో వేసేసుకోవచ్చు. మా వారికి కానివ్వండి మా పిల్లలకి కానివ్వండి కొంచెం సూప్ కావాలి కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే వేశాను. మీకు అంత అవసరం లేదనుకుంటే కొంచెం మనకు ముక్కలు మునిగేంత వరకు వేసేసుకొని కుక్కర్ గిన్నె పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనం ముందుగానే ఆయిల్లో మొత్తం ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు ఫ్రై ఉంచాల్సిన అవసరం లేదు. ఇట్లా మొత్తం మనకు ఆయిల్ పైన తేలుతుంది 5-6 విజిల్ తర్వాత మొత్తం మంచిగా ఉడుకుతుందండి. అసలు ఎట్లాంటి మనకి ఇబ్బంది ఉండదు తినేటప్పుడు కూడా. అలా వేసేసుకొని లాస్ట్కి కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే ఎంతో రుచికరమైన బోటి కూర అనేది సూపర్గా రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.